సీఎం పదవి కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీ నేతలతో సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. ఏదో గూడు పుట్టాని చేసి తెలంగాణను ఆగం చేయడానికే ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. తమ పదవులు కాపాడుకునేందుకు ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే చరిత్ర కాంగ్రెస్ నాయకులకు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ లో బీజేపీ కోవట్లో ఉన్నారంటున్న రాహుల్ గాంధీ తమ పార్టీ సీఎం బీజేపీతో చేసుకుంటున్న చీకటి ఒప్పందాలపై చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఓవైపు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్టు ఫోజులు కొడుతూ దొంగచాటుగా వాళ్లతో దోస్తీ చేయడమే కాంగ్రెస్ సంస్కృతి అంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్. బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడమే చరిత్ర కాంగ్రెస్ కి సంబంధించి అని ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్స్ ని మనం ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అందులో ప్రధానంగా బీజేపీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశాలు నిర్వహించడం సిగ్గుచేటని చెప్పి కేటీఆర్ కామెంట్ చేశారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు, ఇది సిగ్గుచేటని చెప్పి కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. నిన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ నేతలను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు. ఆయన అందులో ప్రధానంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా పార్టీలో ఉన్న పాత సామాన్ను బయటికి పంపాలని ఒక సంచలన కామెంట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే అధికారంలో తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ నేతలు వారితో అంటగాగుతున్నారు, వారితో రహస్య సమావేశాలు జరుపుతున్నారు. అటువంటి వారిని పార్టీలోకి నుంచి బయటికి పంపించాలని చెప్పి రాజాసింగ్ పార్టీ హైకమాండ్ను డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రాజాసింగ్ కామెంట్స్ను బేస్ చేసుకుని ఈరోజు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ఇటువంటి వాళ్ళని అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి బీజేపీ నేతలతో రహస్య సమావేశాలు జరుపుతున్న రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ చర్యలు తీసుకోగలరా అని చెప్పి కూడా ఆయన సవాల్ విసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, కేవలం ముఖ్యమంత్రి తన పదవిని కాపాడుకునేందుకే రేవంత్ రెడ్డి బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారు, వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారు. అందుకే బీజేపీ నేతలతో ఎప్పటికప్పుడు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇటువంటి దగుల్బాజీ రాజకీయాలు ఎప్పుడు చూడలేదని కూడా హాట్ కామెంట్ కేటీఆర్ చేయడం జరిగింది. కాబట్టి చాలా స్పష్టంగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ను బేస్ చేసుకునే కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈరోజు ఇటువంటి విమర్శలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కేటీఆర్ సవాళ్లు విసిరారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి బీజేపీ నేతలతో రహస్య ఒప్పందాలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు, మరి కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పి రాహుల్ గాంధీ ఇప్పటికే కామెంట్ చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా, అంత దమ్ముందా అని చెప్పి కూడా కేటీఆర్ సరిగ్గా రాహుల్ గాంధీకి సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, రైట్, థాంక్యూ కరుణాకర్.